హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ 7th వినాయక చవితి రోజు షూట్ చేసిన వీడియో అండి. ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే లేచేసాను. సో ఇదండి మా కిచెన్ రూము. లేచిన వెంటనే హెడ్ బాత్ చేసుకొని కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసి, ముందు కాలంలో వంట చేసే దగ్గర ముగ్గులు వేసి పసుపు కుంకుమ అయితే పెడతారు కదా, అట్లయితే రెడీ చేసేసాను. ఇక్కడ పిల్లలు అయితే పడుకో ఉన్నారు. వాళ్ళ నాన్న పిల్లలు అయితే పనుకో ఉన్నారు. సో అప్పుడైతే టైం 2:30కి లేచాను కదండి. స్నానం చేసేసరికి 3 అయిపోయింది. సో ఇది మా స్ట్రీట్ లొకేషన్ అండి. ఇంకా ఎవరైతే లేలేదు. అక్కడ అయితే లైట్లు అయితే వెలుగుతున్నాయి. సో ఇంకా ఎవరు లేలేదు. సో నేనైతే కిచెన్ రూమ్ క్లీన్ చేసిన వెంటనే పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను. పటాలు తుడిచి, దీపాలు కడిగి, పసుపు కుంకుమ పెట్టి, అక్కడ ముగ్గులు వేసి పూలు అయితే పెట్టేశాను. సో ఇదే అండి మా ఇంట్లో పూజా మందిరము. చామంతి పూలు, రెడ్ రోసెస్ అయితే తీసుకొని ప్రతి ఒక్క పటానికైతే పూలు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి పటాల పూజ అయితే అయ్యింది. సో దేవుడి రూమ్ ముందర కింద పసుపు పూసి అక్కడ ముగ్గు వేయడం అలవాటు. సో అలాగే వేసేసాను. సో వినాయకుడిని కింద పెట్టకూడదు, ఎందుకంటే మనం నడుస్తాం కాబట్టి. సో ఆయనకైతే బల్లేసి అక్కడ ముగ్గేసి అరిటాకు క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అయితే ఓం అయితే రాయేసాను. అక్కడైతే వినాయకుడిని పెట్టాలని. సో ఇప్పుడైతే మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా జరిగిందో చూసేయండి, తర్వాత కలుద్దాము. దండం పెట్టుకో. చెప్పు డాడీ. ఓం. హాయ్ అండి, చూసారు కదా మా ఇంట్లో పూజ. సో లాస్ట్ ఇయర్ అయితే మా వారు నేను పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి హారతి అయితే ఇచ్చినారు. సో ఇయర్ ఇంట్లోనే, అంటే డ్యూటీ ఏం లేదు, ఇంట్లోనే ఉన్నారు. సో ఇంట్లో ఆడవారు పూజ చేయడం కన్నా మగవారు చేస్తే ఇంటిల్లో పాదికి అంతా మంచి జరుగుతుందనేసి అంటారు. సో మా వారి చేత అయితే వినాయక స్వామి పూజ అయితే చేయించాను. సో అప్పటికైతే టైం వచ్చేసి 10:45 అండి. ఆ లోపల నేను నా పూజ రూమ్ క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి, దీపాలు కడిగి, దీపాలకు పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టేసరికి టైం వచ్చేసి 4:30 అయింది. సో 4:30 నుంచి నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశాను. నైవేద్యాలన్నీ చేసేపాటికి 10:40 అట్లా అయింది. సో 9 to 10:30 వరకు రావు కాలం కదా. సో 10:30 పైన పెట్టాలనేసి గబగబా అయితే అన్ని నైవేద్యాలు అయితే చేసాను. ఈ వినాయక చవితికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆ గణనాథుని ప్రార్థిస్తూ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ వినాయక స్వామిని అయితే వేడుకుంటున్నానండి. ఇది మా డోర్ దగ్గర అండి. అక్కడ కూడా చిన్న చిన్న దేవుడి ఫోటోలు ఉంటాయి. అక్కడ తుడిచి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. గుమ్మానికి కూడా గంధం పూసి బొట్లు అయితే పెట్టేశాను. చూడండి, గుమ్మానికి కూడా గంధం పూసి బొట్టలు అయితే పెట్టేశాను. ఇది మా ఇంటి గుమ్మం అండి. ఇక్కడైతే కింద తులసమ్మవారు, తులసమ్మవారు పక్కన వచ్చేసి మనీ ప్లాంట్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను. సో తులసమ్మకు కూడా దీపం పెట్టి పూలు పెట్టి పూజ అయితే చేసాము. ఇది మా ఇంటి గుమ్మం దగ్గర పైన ఫొటోస్ అండి. ఆ వెంకటేశ్వర స్వామి, మధ్యలో వినాయక స్వామి, పక్కన సాయిబాబా.
సో బయట గుమ్మం దగ్గర పసుపు పూసి ముగ్గు వేసి బొట్లు పెట్టేశాను. ఇది గేట్ బయట దగ్గర, గేట్ బయట కూడా ముగ్గేస్తాను. సో అక్కడ కూడా పసుపు పూసి ముగ్గేసి బొట్లు అయితే స్టెప్స్ ముందు రోజు అయితే కడిగి ముగ్గులు అయితే పెట్టేశాను. ఇక్కడ పిల్లల దగ్గర అయితే ఈ పండగ అంటే ఏంటి, వినాయక స్వామి ప్రత్యేకత అంటే ఏంటో తెలియాలనేసి వాళ్ళకి ప్రతిదీ చేయించానండి. వాళ్ళిద్దరు బుక్కులు పెట్టి పాపది బాబుది పెట్టి బుక్కు పైన ఓం అని రాసి పసుపుతో కుంకుమ అయితే పెట్టించాను. సో మా బాబు కూడా పాప బాబు అయితే పెట్టేశారు. సో ప్రతిదీ చక్కగా చేశారండి. ఎందుకు అనేసి కొంతమంది అయితే చేయను అంటారు కదా, అట్లా ఏం లేదు, బాగా చేశారు. నేను ఏం పని చెప్తే చేశారు. ఓపిక్గా వింటూ శ్లోకాలు, వాళ్ళకి తెలిసిన శ్లోకాలు చెప్పేసి దేవుణ్ణి పూజించుకొని చేతులతో హారతిచ్చి గుంజులు దీపించి సో అన్నీ అయితే వాళ్ళకి ఈ పండగ అంటే ఏంటో తెలియాలనేసి వాళ్ళ దగ్గర చేయించానండి. సో మా బాబు అయితే ఓం అని రాసి బొట్టు అయితే పెడుతున్నాడు చూడండి. ఇక్కడ ఇంకొక విషయం అయితే చెప్పాలండి. ఇక్కడైతే మేము ప్రతి ఒక్కరూ వినాయక స్వామిని బయట నుంచి అయితే తెచ్చుకుంటారు. సో నేనైతే ఈ ఇయర్ అయితే వినాయక స్వామిని నా చేతుల గుండా నేనే అయితే చేశానండి పసుపుతో. సో మీకు చూపిస్తాను వీడియోలో చూడండి. ఇక్కడైతే మా పాపది మా బాబుది బుక్స్ అయితే పెట్టి స్వామి దగ్గర తర్వాత నేను చేసిన నైవేద్యాలన్నీ పెట్టానండి. నేను చేసిన నైవేద్యాలు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచామృతం అయితే చేశాను. బయట నుంచి స్వీట్స్ తెప్పించాను, ఫ్రూట్స్ తెప్పించాను, కుడుములు చేశాను, కేసరి, చక్కెర పొంగలి, పాయసము, చలివిడి, ఇంకా చాలా నైవేద్యాలు చేశానండి. ఇప్పుడైతే మా బాబు ఆ గణపతిని, ఆ బుజ్జ గణపతిని చిన్న శ్లోకాలు అయితే చెప్పి పూజిస్తాడు. ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. దాని తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం వీడియోలో. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాయ సర్వ విఘ్నోపశాంతయే నమః. ఓం గం గణపతే 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 నమః. శుక్లాంబరధరం చెప్పు ఇంకోసారి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఉండు. సో చూసారు కదండి మా బాబు ఆ బుజ్జి గణపతిని ఎట్లా పూజించాడు. సో పూజ అయితే అయిపోయింది. ఆ బుజ్జి గణపతి మీద అక్షింతలు అయితే వేసి గుంజులు అయితే తీస్తున్నాడు. నెక్స్ట్ మా పాప సో ఇక్కడ పాప బాబు చేత పూజ అయితే కంప్లీట్ చేయించి ఇద్దరి చేత కర్పూర హారతి అయితే ఆ గణనాథుడికి కర్పూర హారతి అయితే సమర్పించారు. ఇక్కడ పాప స్వామి ఓం గం గణపతయ నమః అని చెప్పినప్పుడు చిన్న ఇష్యూ జరిగిందండి. పాప బాబు ఫోన్ కోసం కొట్లాడుకుంటా అంటే వాళ్ళ నాన్నగారు పాపను పెద్దగా అరిచినారనమాట. సో అది పాప కొంచెం గట్టిగా మాట్లాడితేనే భయపడుతుంది. సో అందుకని కొంచెం ఏడుపు మొహం పెట్టి మరి మంత్రాలు చదువుతా ఉంది. ఇదండి మా ఇంట్లో వినాయక చవితి పూజ. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాను కదండి, నా చేతుల మీదుగా పసుపుతో ఆ బుజ్జ గణపతిని అయితే ఇంట్లోనే చేసుకొని 5 రోజులైతే ఇంట్లో పూజించుకున్నానండి. 5 రోజులైతే ఆయనకి ధూప నైవేద్యాలన్నీ సమర్పించాను. నాకు ప్రతి ఇయర్లో వచ్చే ఫెస్టివల్స్లో వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి. వినాయక చవితి తర్వాత బాబాకి సంబంధించింది గురు పౌర్ణమి అలాంటి ఫెస్టివల్స్ ఈ 2 చాలా బాగా చేసుకుంటాను. గురు పౌర్ణమి, వినాయక చవితి. అసలు వినాయక చవితి అంటేనే 1 వీక్ ముందు నుంచి సందడిగా ఉంటుంది. కాలనీలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీలో వాళ్ళు ఒకటైపోయి చిన్న పనుల నుంచి పెద్ద పనుల దాకా షేర్ చేసుకొని ఈదిలో పెద్ద వినాయకుడిని పెట్టుకొని అందరూ ఆయన్ని
ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా మూవ్ అయ్యి చేసుకునే పండగ అండి ఇది వినాయక చవితి. సో అందుకే నాకు చాలా బాగా ఇష్టము. నాకు ఇష్టదైవం అంటే కూడా వినాయకుడే అని చెప్తాను. ప్రతి ఒక్క కోరిక అయితే తీర్చినాడు. సో ఇది అండి మా ఇంట్లో ఆ గణనాథుని పూజలు. చాలా బాగా అయితే చేసుకున్నాను. అన్ని నైవేద్యాలు చేశానని చెప్పాను కదండి. కింద అయితే స్వామివారికి అంటే బల్ల పైన సరిపోలేదు. సో అందుకే కింద అయితే పసుపు రాసి ముగ్గేసి మళ్ళీ అరిటాకు వేసి ఆయనకి నైవేద్యం అయితే పెట్టినాను. వైట్ రైసు, సాంబారు, ఫ్రై, వెజిటేబుల్స్ ఫ్రై, వడలు, పాయసము, గుగ్గిళ్ళు అన్నీ చేసి ఆయనకి నైవేద్యంగా పెట్టానండి. సో స్వామివారిని నా చేతులతో చేసి ఇంట్లోనే 5 రోజులు పెట్టుకొని పూజ చేయాలనేసి అనుకున్నాను. సో అట్లాగే జరిగిందండి. ప్రతిరోజు తలస్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకొని ప్రతిరోజు ఆయనకి నైవేద్యాలు చేసి 5 రోజులు అయితే పూజించి నా చేతులు గుండా ఇంట్లోనే నిమజ్జనం చేశానండి. ఇది ఈవినింగ్ టైం నుండి. ఈవినింగ్ టైంలో మా స్ట్రీట్లో షూట్ చేసిన వీడియో చూడండి. బల్బులతో కలకలలాడుతుంది. ఇట్లా 1 వీక్ మాత్రమే. ఇంకా ఎప్పుడైతే ఆయన నిమజ్జనం చేస్తారో ఆ స్ట్రీట్ అంతా బోసిపోయినట్టుంటుంది. సో ఇదే అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.